ప్రాణం ఖరీదు చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమై అటు చలనచిత్ర పరిశ్రమకి ఇటు ప్రేక్షక లోకానికి తన ప్రాణం ఖరీదు విలువెంత గొప్పదో చాటి చెప్పి అభిమానుల గుండె గుడుల్లో శాశ్వత ఖైదీ. తెలుగు చిత్రరంగానికి వాణిజ్యపు వైభవాన్ని అందించిన విజేత. అంజనమ్మ పుత్రుడా, అల్లువారి అల్లుడా మజాకానా అని ఆబాల గోపాలాన్ని తన నటన నృత్యాలతో అలరించి అభిమాన హృదయాల రుద్రవీణను మీటిన మంజునాథుడు. చలనచిత్ర పోరాట నృత్యాలలో తనదైన శైలిలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన మాస్టర్. సేవో పరమాధర్మ అన్న భావనతో ఆర్తుల పాలిట ఒక ఆపద్బాంధవుడు. నవతరం నటులకు నెంబర్ 1 అన్న 27 years of my life లో దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్. ఈరోజు ఆయన పట్టుకున్నా అంటే నాకు అప్పుడు రియలైజ్ అయ్యా, ఓకే మనిషిలాగానే ఉంటారా ఆయన అని. ఆయనకి అసలు ఫ్యాన్స్ అనేది చిన్న మాట. సినిమాల్లోకి రావాలంటే బయట నుంచి ఎవరన్నా రావాలంటే చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని వెళ్ళాం. సాక్షాత్ సైరా నరసింహారెడ్డి, మా గ్యాంగ్ లీడర్, మా ముఠా మేస్త్రి, మా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇంటర్నేషనల్ సినిమాకి తీసుకెళ్లిన మన చిరంజీవి గారి గురించి అభిలాషని ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఎవరి ఆసరా లేకుండా స్వయం కృషితో ఎలా ఎదగవచ్చో నేర్పిన ఆదర్శాచార్యుడు. తెలుగు చలనచిత్ర బాక్సాఫీస్ ని అప్రతిహతంగా శాసించిన హిట్లర్. ప్రేక్షక ప్రపంచానికి ఒక అన్నయ్య. సై అంటే సైరా అనే మగధీరుడు. డాక్టర్ మరియు పద్మభూషణ్ వంటి పురస్కారాల్ని అందుకున్న మగ మహారాజు. ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడానికి ఆయన ఇష్టం ఉండదు, ఇండస్ట్రీ బిడ్డ అనిపించుకోవడం ఆయన ఇష్టం. బట్ నేను మాత్రం ఆయన ఇండస్ట్రీ పెద్దగానే గౌరవిస్తాను. ఆయన గురించి మాట్లాడకుండా తెలుగు సినిమా గురించి, సౌత్ ఇండియన్ సినిమా గురించి మాట్లాడగలమా? మాట్లాడడం కుదరదు మనకి. యావత్ భారత చలనచిత్ర పరిశ్రమ గర్వించే అందరివాడు. భారత ప్రభుత్వం 2వ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి. చిరకాలం తన నటనతో ప్రేక్షక హృదయాలను రంజింపజేసిన పద్మ విభూషణుడు. సినీ కళామ్మ తల్లికి ఈ ముద్దు బిడ్డ అందించిన సేవలకు ఇదే మా జయ జయ ధ్వానాల నీరాజనం. జై చిరంజీవ, జగదేక వీరా.